హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సంధ్యారాణి వరల్డ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ పులావ్. ఇది ఎంత స్పెషల్గా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ మటన్ పులావ్ని మాత్రమే చేసుకొని తినాలి అని అందరూ అనుకుంటారు. మరి ఈ డిష్ని ఎలా వండాలో నేర్చుకొని వెంటనే చేసేద్దామా? చూడడానికి మంచి కలర్ఫుల్గా కనిపించే ఈ బిర్యానీ తినడానికి ఎంత రుచిగా ఉంటుందో. మీకు ఈ డిష్ నచ్చినట్లయితే సంధ్యారాణి వరల్డ్ లో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా బాస్మతి రైస్ ని 3 గ్లాసులు తీసుకొని దానిని 1 గంట సేపు నానబెట్టాలి. ఉల్లిపాయని పొడవు ముక్కలుగా కట్ చేసి 2 టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, 3/4 కేజీ మటన్ తీసుకున్నానండి. 3/4 కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల బియ్యం నానబెట్టాం. ఇప్పుడు క్లీన్ చేసిన మటన్ని ఒక కుక్కర్లో వేసుకొని దానిలో సరిపడినంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారము, 2 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 100 ml అంటే 1 కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలండి. అలాగే మింట్ లీవ్స్ కొంచెం అంటే పుదీనా, అలాగే ధనియాల పౌడరు, కప్పు కర్డ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీని మీద 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ ఆన్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టి ఏ గిన్నెలో అయితే పులావ్ చేయాలనుకుంటున్నామో దానిలో 100 గ్రాముల ఆయిల్ వేసి, అలాగే 1/2 టీ స్పూన్ షాజీరా, 10 పీసుల లవంగాలు, అలాగే 12 పీసులు యాలకులు, అలాగే 2 జాపత్రి, 2 అనాస పువ్వులు ఇందులోనే వేసుకోవాలండి. 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు కూడా ఇందులోనే వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగుతున్న టైంలోనే టమాటా ముక్కలను కూడా ఇందులోనే వేసి బాగా మగ్గనివ్వాలండి. కొద్దిసేపు మూత పెట్టుకుందాము, బాగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత మూత తీసి కుక్కర్లో మనం ముందుగానే ఉడికించిన మటన్ని వేరేగా తీసి ఈ పులావ్ తపాల్లో వేద్దాము. చూడండి ఇలాగా గ్రేవీ పడకుండా ఓన్లీ ముక్కలు మాత్రమే పడేలాగా తీసుకొని దానిలోనే మనం నానబెట్టిన బియ్యంలో వాటర్ అంతా తీసేసి మాత్రమే వేసి, అలాగే ముందుగా తీసి ఉంచుకున్న ఈ గ్రేవీలో 4 గ్లాసుల వాటర్ కూడా వేసి మొత్తం 4.5 గ్లాసులు అవుతుందండి. ఈ వాటర్ అంతటిని బియ్యంలోనే వేసి ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు కొద్దిగా వేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఇదంతా హై ఫ్లేమ్ మీద చేస్తున్నానండి. మూత తీసి మరొకసారి పులావ్ ఎలా ఉన్నదో కలిపి మూత పెట్టుకుందాము. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూశాను, బాగా ఉడుకుతుంది. ఒక్కసారి నెమ్మదిగా మళ్ళీ కలుపుకోవాలి. అలానే స్పీడ్గా కలపొద్దు, రైస్ ముక్కలైపోతుంది. ఇంకొద్దిసేపు ఉడకాలి. మళ్ళీ మూత పెట్టి కొంతసేపు ఉంచాను. మూత తీసి చూస్తే రైస్ చూడండి ఇలా చిన్న వాటర్ బబుల్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపెట్టి కొంచెం సాఫ్ట్గా నెరిపి దీని మీద 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. దీని తర్వాత 2 నిమ్మకాయల్ని రసం తీసుకొని పిక్కలు పడకుండా ఈ పులావ్ మీద వేసుకోవాలి. ఇలా లెమన్ వేసిన తర్వాత పులావ్కి దమ్ పెడదాము. ముందుగా ఒక పేపర్ని ఆవిరిపోకుండా పెట్టి దాని మీద కొద్దిగా వాటర్ చల్లి మూత పెట్టి కొద్దిగా ఏదైనా బరువు ఉన్నది పెట్టాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టాలి. 1 పావు గంట తర్వాత మూత తీసి పేపర్ తీసి చూస్తే వారేవా, చూస్తుంటేనే నోరూరించే మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకుందామా అనిపిస్తుంది కదండి. ఈ మటన్ పులావ్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.